మనం ఇప్పటివరకు చూసినట్టయితే మనం లైబ్రరీ ఏరియా అయితే చూసాము. ఇప్పుడు ఏంటంటే రాజాసాబు బెడ్రూమ్ అనేది కూడా దీనికి అటాచ్డ్గా ఉండేలాగా ఒక చిన్న ఒక ఇక్కడ ఇలా పెట్టి దీని నుంచి మనం ఇప్పుడు రాజాసాబ్ బెడ్రూమ్ ఎలా ఉండబోతుందని చూస్తాం అనమాట. అంటే ప్రతిదీ కూడా చాలా కాకపోతే ఏంటంటే మనం ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఏ ఒక్క డీటెయిలింగ్లో కూడా హర్రర్ ఎలిమెంట్ అనేది కనుక మిస్ కాకుండా చూసుకున్నారు. సో ఈ హర్రర్ ఎలిమెంట్లో ఇంకా ప్రభాస్ అనే వ్యక్తి ఆయనకున్న కామెడీ టైమింగ్తో కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదనేది అయితే కనుక వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక రాజాసాబ్ బెడ్రూమ్ అనమాట ఇదంతా కూడా. సో రాజుల బెడ్రూమ్ అనేది ఎలా ఉంటుందో ఒక అథెంటిక్గా ఒక చిన్న ఇదంతా ఎవ్రీథింగ్ ఉండేలాగా కనుక ఇక్కడ డిజైన్ చేశారు. సో చెప్పాను కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఏ ఒక్కటే కూడా ఇక్కడ కనిపించే సెట్ అంటే ఏంటంటే జనరల్గా మనకు ఒక 20% 30% మాత్రమే రిలయబిలిటీ ఉంటుంది, మిగతా అదంతా కూడా ఇది ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ పెట్టిన ప్రతిదీ కూడా ఒక ఎవ్రీథింగ్ కూడా ఒక ఇదే అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను కదా హర్రర్ ఎలిమెంట్ ఏం మిస్ అవ్వకుండా చూపిస్తారని చెప్పి చూసుకోండి. అది ఒక లైబ్రరీ కావచ్చు, ఒక కూర్చునే ఏరియా కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఎక్కడ కూడా హర్రర్ ఎలిమెంట్ అనేది మాత్రం మిస్ చేయట్లేదు. ఇదంతా కూడా ఇంతకుముందు కూడా మనం ఎలాంటివి చూసాం యాక్చువల్లీ ఈ ల్యాంప్స్ ఇదంతా ఒక స్టైల్ అనమాట. అంటే అప్పట్లో రాజులు వాడే ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అంతా రిఫ్లెక్ట్ చేసేలాగా ఇలా పెద్ద పెద్ద లైట్స్ ఎవ్రీథింగ్ ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక మిగతా అంటే ఈవెన్ బెడ్రూమ్లో అయినా కూడా బెడ్రూమ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఇది రాజాసాబ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఒక ఈ బ్లాక్ మ్యాజిక్ వీటితో చాలా ఎంత పకడ్బందీగా ఉండేవాడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఇదనమాట. చూస్తాం కదా మనం పాత సినిమాల్లో చాలా సినిమాల్లో చూస్తుంటాం మనం రాజుల మంచాలు అనగానే యాక్చువల్గా చాలా గ్రాండ్ ఏరియా అయితే ఉంటాయి మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక సో ఇదనమాట రాజాసాబ్ బెడ్. ఇది బెడ్డా లేదంటే ఇది ఒక సపరేట్ రూమా అనే రేంజ్లో దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఈ రకంగా ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే రాజాసాబ్ యొక్క బెడ్రూమ్ అనమాట. సో చూడండి మొత్తం అంటే మనోడు ఏంటంటే రాజాసాబ్ అంటే మనం చూస్తున్న సంజయ్ దత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇదంతా అతనికి సంబంధించిన సెట్ అనమాట. సో ఏంటంటే మనోడు ఇదంతా మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఏదో నార్మల్ విలన్ అయితే కాదు, ఒక చాలా గ్రిప్పింగ్ విలన్ అనమాట. అంటే ప్రతిదానికి సంబంధించిన పుస్తకాలు చదివి ఒక నాలెడ్జ్ పెంచుకొని అలాగే అట్ ద సేమ్ టైము ఏవైతే మనకు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉంటాయి వాటి మీద కమాండ్ ఉండి ఉన్న వ్యక్తి అనమాట. ప్లస్ పుస్తకాలన్నీ కూడా చూస్తే ఏంటంటే ఈ చిన్న చిత్తగా నవల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రచయితలు రాసినవి వాళ్ళు రాసిన ఇంగ్లీష్ ఇవి కూడా చదివి ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ కింద కనపడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కూడా అంటే ఒక రాజుల కైండ్ ఆఫ్ బీరువాస్ అలమరాస్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన లోపల ప్రస్తుతానికైతే ఏమీ లేదు. బట్ కాబట్టి చూడండి దీన్ని ఎంత గ్రాండ్ ఇయర్గా డిజైన్ చేశారనేది. ప్లస్ ఇది కూడా మేడ్ ఆఫ్ వుడ్ అనమాట. జనరల్గా ఇలాంటివన్నీ కూడా ఏ సెట్లు అయినా కూడా జస్ట్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో లేదంటే జనరల్గా కొన్ని థర్మోకోల్తో వాటితో చేసేస్తారు. బట్ ఇది మాత్రం చూసారా దీన్ని చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అనమాట. ఆ రేంజ్ ఆఫ్ సెటప్ మొత్తం ఉంది. సో ఇదంతా కూడా రాజాసాబుకు సంబంధించిన బెడ్రూమ్ అనమాట. సో ఇప్పటివరకు మనం చూసిన దాంతో బయట చెప్దాం. ఇక్కడ ఒక చిన్న అయితే ఇప్పుడు వరకు మనం చూసిన రాజాసాబుకు సంబంధించిన సెట్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ప్రతి దగ్గర చూసిన తర్వాత ఏంటంటే మనం కంక్లూడ్ అవ్వాల్సింది ఒకటే, ఇది సంజయ్ దత్కు సంబంధించిన సెటప్ మొత్తం టోటల్గా. అతను ఎంత లావిష్గా బతికేవాడని చెప్పడానికి, అతను ఎంత క్రూరుడని చెప్పడానికి, అతనికి ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పడానికి, అతని లైఫ్ స్టైల్ ఎంత లావిష్గా ఉందని చెప్పడానికి ఈ విషయాలు మాత్రం అర్థమవుతున్నాయి అనమాట. సో ఎక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ కూడా హర్రర్ టచ్తో ఉంది. సో మరి ఈ హర్రర్ టచ్తో ఉన్న దాంట్లో కామెడీ ఎలా తీసుకొస్తారు, ఇంకా కామెడీని దీంట్లో ఎలా జనరేట్ చేస్తారు, దీంట్లో ప్రభాస్ ఎలా వచ్చి ఆయన రాజాసాబ్ కింద ఎలా మారుతాడు అనేది మిగతా అంతా కూడా సినిమా చూడొచ్చు అనమాట. సో ఈ సెట్ చూస్తేనే సగం కథ మనకంటే ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇంకా మ్యాజిక్ అనేదాన్ని మనం బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక మనం December 5th వరకు ఆగాల్సిందే. సో ఇదనమాట రాజాసాబ్